ఇదేనా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున చూసుకుందాం. కేసీఆర్ నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా ప్రజా పాలన పాపాల భైరవుడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్లు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా. మనిషిని బట్టి మాటలు మాట్లాడు గప్పాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా చూసి శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇయ్యకపోతే మల్ల తేపకు నిలవడం ఓట్లు అడగం చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి ప్రతి ఇంట ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్లు తెచ్చి 5 ఏళ్ళు నడిచింది. నడవలే మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా రాలే? ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా 5 ఏళ్ళు నడిచింది కదా. మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదు కానీ ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయింది. మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అబ్బాయి ఉంటుంది, వరుగులు ఉంటే దానిలో పెడుతురు. పిల్లికి అందదా ఉట్టి కింద కూర్చుని శాపం పెడతా ఉంటుంది. తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవరు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు నాకు 75 ఏంటి వచ్చినాయి జీవన. నేను చెప్తున్నా నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకైనా నేను కూడా లైన్ లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా. ఈ మా దేశభాష శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చిండు, నువ్వు మాట్లాడాలి అవన్నీ కాదు. ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చింది కాదు. ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎంత మంచి దాని సంగతి చూద్దాం. ఇప్పుడు అన్ని పొదరిల్లు లాగా చేస్తాం. కరెంట్ చక్కగా ఉండేనా? కేసీఆర్ రాకముందు కరెంట్ ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారి వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7000 మెగావాట్లు ఉంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఒక క్షణం కూడా పోకుండా. ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి, భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణం చేసినాం. జనరేటింగ్ స్టేషన్లు పెట్టినాం. 20000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. ఇది దరిద్రులకు రాజ్యం అయిపోయే ముందు 20000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది? ఏం బీమారి వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతా ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది జీవన మరణ సమస్య, మన బతుకు తెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇన్నలేదు. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అయిందా? పక్క ముచ్చట. ఇక ఇవాళ జీవన్ రెడ్డి గారు చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినారు, కాటారంలో బుడరంలో పెట్టినారు. ఆడ పైసలు ఎత్తారట. ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొకిస్తా, ఎకరానిక 2 నెలలకు ఎకరానికి అంతేనా? 6000 వేసిన మా అంతా సిపాయిలను బొచ్చగొట్టుకుంటారు. ఆనాడు ఇష్టపడేది రైతు బంధు. 10 రోజుల గ్యాప్ లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంక్ దగ్గర తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి ఏం మాట్లాడినరు? ఉరుకుని బ్యాంక్ లో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి. తెల్లారే ఆనాడు సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి రాసి పాడవన్నట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం, పెన్షన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం, వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయింది. నేను చెప్పిన ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు. నేను చెప్పిన ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్ది మంది ఆశపడితే ఏమైంది? 1.7% తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి. సరే మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే మన నాన్న వాడ కూడా కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండద్దు. చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఏమైతే అంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒకటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలు పెట్టినరా? ఒక పొదరిల్లు లాగా, వడ్డించిన విస్తర్ లాగా తెలంగాణ మీకు అప్పచెప్పింది. ఎన్నికల నంబర్ 1 తెలంగాణ. మంచినీళ్ళ సప్లైల నంబర్ 1, కరెంట్ సప్లైల నంబర్ 1,
పర్క్యాట్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి నంబర్ 1, ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవరిని మాట్లాడించినా రైతులను మాట్లాడితే గొడవ పెడుతున్నారు. నాశనం అయిపోయిందన్న చెడగొట్టుకున్నాం, మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం ఓటున్న వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు ఎంత మంచిగా కడుపుల సల్లగదల కూడా రైతులకు ఎట్లుండే, ఇంత బాగుండే, కరెంటుకు బాధ ఉండేనా, నీళ్లకు బాధ ఉండేనా, యూరియా బస్తాలు శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి. యూరియా బస్తాలు కావాలి రాబంటే యాప్ పెట్టినే ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లకి వెళ్తాయా? దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి గానీ ఆ యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్ళకు బాపులు వస్తాయి. బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరు. అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్ లో పెట్టి అమ్మాను యూరియా బస్తా. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసుకోవాలంటే పొలం కాడ వచ్చి ఎత్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన. ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం, అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా, కొట్లాడి తీసుకుపోయి వేసేది. రైతులకు ముందుగా పోవాలి, వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్ పని చేసుకోవాలి. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండా మంచిగా పని చేసుకున్నారు. ఏమైంది? ఎరువు అనే యాప్ రైతు బంధు కోసం మొగులు చూడాలి, అది నెలకు ఎకరానికి వస్తుంది. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టనయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ కేసీఆర్ సభ పెట్టాలి. అంతేనా? ఇది ప్రభుత్వమా? 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. పల్లరాజశేఖర గారు ఉన్నాడు. పోయినప్పుడు రైతు బంధు అధ్యక్షుడు ఉండే రాష్ట్రానికి, ఎమ్మెల్యే లేకుండే, ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది? అసలు ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్ లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా? మేము చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, ప్రమాణం చేస్తాం, మీకు 6 సందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా, ఆయన నరికిండ్రు కదా. ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1 కోటి ధీమా ఉండే రైతులకు. ఇంత అమ్మాయింద్ర పెళ్లి చేయాలంటే పావడంత అమ్మి చేత పోవా, ఆ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈ రోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది రాష్ట్రంలో? ఏ వాళ్ళు మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికి గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి, పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతగాని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడని చెప్తుంది, మీది కొంటమని చెప్తుంది. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. ఎవరికైనా నచ్చిన బోనస్ వస్తుందా? వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడి నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అని నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది. ధాన్యం తడిచిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతం అవుతున్నారు. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది, బాధపడుతున్నారు. చేనేత కార్మికులు మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు, ఇంకెవరికి వచ్చారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు అన్నాడు మనం 72% ఇచ్చినాం. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాబట్టి టీఎన్జిఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే, టీఎన్జిఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జిఓలు. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పిఆర్సీ ఇచ్చినాం. ఇలా ₹7 ఇచ్చిండ్రా, 7% అని ఇచ్చిండ్రా? ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానేం లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్న ఈ పనికి మాలిన ఫ్రీ బస్ పెట్టిండ్రు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినారు, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. పిల్లలకు అది నేమ్ పెట్టలే. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు పెట్టిండు ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్, మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన. ఇలా మొత్తం బీసీలకు ఎస్సీలకు పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాక అది 12,000 కోట్ల బకాయిలు పెడితే వాళ్ళు ఆగం, వాళ్ళు రోడ్డున పడ్డారు. కోర్టుకు పోతే పిల్లల దగ్గర వసూలు చేసుకుని చెప్పి కోర్టులు చెప్తా ఉంది. వాళ్ళ గతి ఏం కావాలి? ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో, ఎవరిని మాట్లాడించినా, ఒక విద్యార్థిని మాట్లాడినా, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని మాట్లాడినా, పనిచేస్తున్న ఉద్యోగిని మాట్లాడినా, రైతాంగంతో మాట్లాడినా, ప్రతి వాడు అసంతృప్తి, ఒక బాధ, మాకేదో అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో మాట్లాడుతా ఉన్నారు. పిల్లల పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టిండ్రు, వాళ్ళు ఆగమైపోతా ఉన్నారు. అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. అన్ని స్కామ్లు, కుంభకోణాలు, భూ కబ్జాలు. పొద్దున్న లేస్తే పేపర్ తిప్పితే బాధ కలిగేటువంటి పరిస్థితి. ఈ రకంగా సింగరేణి, అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గులకు స్కామ్, సివిల్ సప్లైస్ స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు.
మరి ఏం జరగాల? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్లు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకు పెడదామంటే పిడికెడి లేవు. వట్టియే ముచ్చట్లు, వట్టియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్ లో గానీ, ఏ రంగంలో గానీ, ఇరిగేషన్ లనా, కరెంట్ లనా, ఇంకో దానిలనా, అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ల తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగ కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. ఆనాడు చెత్త తీసేది. ఇలా పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు. ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి అన్న, మూలకు పడ్డాయి. డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలి? పల్లె ప్రకృతి వనం పెడితే దాన్ని నీరు పోసే దిక్కులేదు. ఏం రోగం వచ్చింది? ఏం బాధ? డీజిల్ లేదా? ఆ తెలివి కూడా లేదా? ఆ రోజు నేను చెప్పిన ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టుంది కానీ గ్రామ పంచాయతీల డబ్బులు మాత్రం విడుదల చేయండి అని చెప్పినండి. అంత టెన్షన్ గా డబ్బులు పంపించేది. కార్యక్రమాలు జరిగేది. గ్రామాలు మంచిగా ఉండేది. అది నాశనం పట్టింది. మున్సిపాలిటీలు అయితే మురిక్కుపాలు అయిపోయినాయి. మరి ఏం చక్కగా ఉన్నట్టు? ఏం బాగున్నదన్నా? అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుందా మాట? వటికనే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం. ఉద్యోగస్తులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం, విద్యార్థుల జీవితాలు ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగా ఉన్నాడు? సంతృప్తి ఎవరున్నారు? ఏం జరుగుతా ఉంది? ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. నేను చెప్పానంటే తెల్లారదాకా చెప్పాను. నేను ఒకటే మీద మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మళ్ళా ఎట్టి పరిస్థితులలో ఎవరు ఏమన్నా సరే ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రా అని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్ లో పోయి చెప్తుండు, హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్ లో నిడ్రా, జగిత్యాల కూడా జిడ్రా అంటాడు. అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూర్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చింది. వాళ్ళు నాగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాద్ చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళు బతకని. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేది. ఇంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తీసేయన్న దాన్ని, హైడ్రాని తీసేయనన్నా. పక్క మాటన హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. మనం చేయలేని 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసేయని దాని ఎంబడి వాడారు. దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా. అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒక పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి. మూసి మంచిగా చేయాల్సిందే. బద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు. భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు. ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం పట్టి దాన్ని కథం పడతా ఉంది. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడి, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పంట పెట్టింది. ఏం రోగం? ఒకనాడు కాకతీయ కాలువ మీద, మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది? మా శంకరెడ్డి చెప్తా ఉండే ఇంతకు ముందు. 1000 మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదు, లారీలకు మోటార్లు ఎత్తుకపోదు. ఇదే వరద కాలువ మీద కేసీఆర్ రోజులు మాట్లాడలే. చివరికి ఏం చేసింది? మీరు మంచిగా వినాలి. వీళ్ళు మామూలు పని చేస్తలేరు, మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే, చచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పి పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు. కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణ నేను కరెంట్ మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసింది తెలుసా? వీళ్ళు మీకు తెలియలే. మీరు అమాయకున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకొని ఏం చేసిండ్రు? అయ్యా బాంచని మీటర్లు పెడతాం, మాకు ఆ పైసలు కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాం అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలి. ఇప్పుడు యాదవులకు గొర్రెలు ఇప్పించారు. ఇప్పుడు వస్తున్నాయా గొర్రెలు? వినబడతలేదు. బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే? మరి ఎవరికి ఇచ్చినట్టు? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం. ఇప్పుడు వేస్తాను రా. మరి ఎవరికి చేసినట్టు? వృత్తి పని వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నారు. నాకు ఎవరు దరఖాస్తు ఇయ్యలే, ఎవరు అడగలే. అప్పుడప్పుడు మా తులమ చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు, పేదరికంలో చెప్పేది. మా అంతటా మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? వాళ్ళకి కాదు ఎన్ని ఆశలు. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2,500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు.
స్కూటీలు ఎక్కడ వాయే, స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి, ఏమైనా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా, ఏం జరుగుతా ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే.